నాయకుడు హుజరాబాద్ ఎమ్మెల్యే మాడి కౌశల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్న సిఐ గారు ఎమ్మెల్యే గారిని చూసి పోతూ ఉంటే సిఐ గారితో ఎమ్మెల్యే గారు మేము మీ ఏసీపీ గారితో టైం తీసుకొని రావడం జరిగింది. మరి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పోలీస్ వ్యవస్థ అని అప్లికేషన్ తీసుకోమంటే ఆయన దాటేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు అందరూ కలిసి కూడా అక్కడ సిఐ గారితో మాట్లాడి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మన అందరం చూస్తూ ఉన్నాం. ఇచ్చి వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఎమ్మెల్యే గారిని చూడకుండా ఒక ఏదో రౌడీ షీటర్నో ఏదో ఉద్యమద్రోహినో దొరకనట్టు ఆ ఇంటికి పోయి ఒక 2,50,000 మందితోని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారిని తలుపులు పగలగొట్టి లోపలికి పోయి ఈరోజు అక్రమ అరెస్టును మేమందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అక్కడికి సీనియర్ నాయకుడు పెద్దలు మాజీ మంత్రి గారు మరి తన్నీర్ హరీష్ రావు గారు సానుకూలంగా అక్కడ పోవడం జరిగింది. పోతే ఒక మాజీ మంత్రిని కూడా చూడకుండా ఈరోజు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఈ అరెస్టులు ఈ తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు. కేసీఆర్ గారికి వాళ్ళ అనుచరులకు హరీష్ రావు గారు కేటీఆర్ ఎంతో మంది ఉద్యోగకారులకు కొత్త ఏం కాదు. ఈ అరెస్టులను ఎవరు భయపడలేదు. మేము ఈ రోజు తెలంగాణలో వ్యవస్థ ఎడిపోతుందని అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. మేము ఏమంటున్నాం అంటే మీరైతే ఏ 6 గ్యారంటీలు ఇచ్చి మీరు ప్రజలతో ఓట్లేసి గద్దెనెక్కినారో ఆ 6 గ్యారంటీలను మేము అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఆ అమలు చేసే విధంలో మీరు అమలు చేయకుండా ఏదో సంవత్సరం లోపే మీరేమో అన్ని చేసినట్టుగా ప్రజలకు ఉరగబెట్టినట్టుగా మరి వారోత్సవాలు చేయమన్నారు. వారోత్సవాలు ఏం చెప్పడానికే మీరు మా రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేసిర్రా, రైతు బంధు ఇచ్చిర్రా, రైతు ఇన్సూరెన్స్ ఇచ్చిర్రా, ఇలా అదే కాకుండా కూడా కరెంటు కూడా పోతా ఉన్నది. ఇలా వడ్ల కొనుగోలు మీరు అందరూ చూస్తా ఉన్నారు. సగం వడ్లు వెళ్ళిపోయిన తర్వాత రైతాంగం అంతా తడి వడ్లకు మరి రైస్ మిల్లర్లకు దళాలకు అమ్ముకున్న తర్వాత ఈ రోజు కొనడం జరిగింది. ఆ కొని ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు, మేము మద్దతు ధర ఇచ్చినామంటారు. మీ మద్దతు ధర ఈ రోజు ఇచ్చింది ఏంటి, ఎన్ని లక్షల క్వింటాలు కొన్నారు మీరు ఒకసారి గుండె మీద చేసుకొని మీరు ఒకసారి ఆలోచన ఇవ్వని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రైతు బంధు 15,000 కోట్లు ఇవ్వకుండా ఇలా 5,000 కోట్లు వచ్చి ఇలా మేము మద్దతు ధర ఇచ్చినామని చేతులు చూస్తా ఉన్నారు. రైతులందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. రైతులేమో ఆ వడ్డోళ్ళేం కాదు, వాళ్ళు ఎన్నో కాలకష్టం చేసి పండించిన వడ్లను ఈ రోజు మీరు ఎంత మోసం చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ వడ్డని సగం కూడా దళాలకి అమ్ముకోవడం జరిగింది. అదే కాకుండా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మహిళలకు 18 సంవత్సరాలు లేని ప్రతి మహిళలు కూడా 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవాళ ఇవ్వలేదు. ఇవాళ కళ్యాణ లక్ష్యంతో మీరు తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఇవ్వలేరు. ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో మోసాలు చేసి మీరు గద్దెనెక్కిరు. కానీ ఈ రోజు వరకు మీరు ప్రజలకు చేసేది ఏమి లేదు. మీరు ఈరోజు మేమేమంటున్నాం, మా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు ఏమడుగుతా ఉన్నారు, మీరు ఏదైతే చెప్పిరో అదే అమలు చేయమని అడుగుతా ఉంటే మీరు ఈ తెలంగాణ ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ మీరు అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులో భయపడలేదు. మా యువ నాయకుడు ఎమ్మెల్యే గారికి కొత్త ఏం కాదు. మొన్న దళిత బంధు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఆనాడు కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో చాలా మందికి రావడం జరిగింది. కొంతమందికి కొంత సీజ్ అయిన మాట వాస్తవం. మరి ఆ సీజ్ అయిన 5 లక్షలు కూడా ఇవ్వమని మా హుజరాబాద్ అంబేద్కర్ కాడ మా మహిళలు మా దళిత సోదరులందరూ ధర్నా చేస్తే వాళ్ళందరినీ భయభ్రాంతులు పెట్టి మరి తెల్లారి మర్నాడు కేసులు పెట్టి ఇక్కడ భయపెడతా ఉన్నారు. మేము ఏమంటున్నాం, వాళ్ళ బ్యాంకులో ఉన్న అకౌంట్ సీజ్ చేసిన 5 లక్షలు ఇవ్వమంటా ఉన్నాం. దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా పోయి అంబేద్కర్ అక్కడ ధర్నా చేస్తూ ఎంత ఘోరంగా అరెస్ట్ చేసారో మీరు అందరూ కూడా చూడడం జరిగింది. అదే రకంగా ఇవాళ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం మాకు భయపడేది లేదు. ఇంకా కూడా ముందు పోదాం. మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ యువ నాయకుడు మా అందరం యువకులు కూడా ఆయన మద్దతుగా ఉంటాం. మరి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంచుకున్న మిత్రుడు సింగిల్ చైర్మన్ సంపతన్న గారికి, మిత్రుడు భాస్కర్, గౌరవ కౌన్సిలర్ మా వెంకటేష్, సంపతి, మా అందరూ రాయేష్ కావచ్చు, సంపతన్న ఉన్న మా వార్డు అధ్యక్షులు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. జై హింద్, జై తెలంగాణ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.